హలో వ్యూయర్స్, పిన్ లేకుండా 5,000 రూపాయల వరకు లావాదేవీలు జనవరి నుంచి అమల్లోకి రానుందన్న ఆర్బీఐ. ఈ వీడియోలో ఆ వివరాలు చూద్దాం. మీకు కనుక లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ రావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ చెల్లింపుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో మరింత భద్రమైన, సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీలు ఈ మ్యాండేట్ పరిమితిని పెంచింది. ప్రస్తుతం 2,000 వరకు చెల్లింపులు లావాదేవీలను పిన్ నంబర్ అవసరం లేకుండా జరుపుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ పరిమితిని 5,000 రూపాయల వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్న వేళ చాలామంది డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీలు ఈ మ్యాండేట్లు కస్టమర్లకు మరింత సౌకర్యంగా మారుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. అంతేగాక ప్రస్తుత మహమ్మారి కాలంలో భద్రమైన, సురక్షితమైన చెల్లింపులకు కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీలు మెరుగ్గా పనిచేస్తున్నాయని తెలిపింది. అందుకే వీటికి మరింత ఊతమిచ్చేలా లావాదేవీల పరిమితిని పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను కూడా ఎత్తివేసినట్లు ఆర్బీఐ గుర్తు చేసింది. ఆర్టీజీఎస్ సేవలను కూడా ప్రతిరోజు 24x7 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, జీడీపీ ఇంకా ప్రతికూల స్థాయిలోనే ఉన్న వేళ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 7.5% సవరించింది. థ్యాంక్ యూ.